మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు. కొన్ని మాటలు చూసుకుందామండి. దయచేసి గమనించండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్లో క్రైస్తవుల మధ్య ఒక గందరగోళము నెలకొంది. క్రైస్తవులని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు కొంతమంది సహోదరులు. వాళ్ళు చదివే బైబిల్ విధానాన్ని బట్టి, లేకపోతే వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి, వాళ్ళ పెద్దలు వాళ్ళకు నేర్పిన దానిని బట్టి యేసు దేవుడు కాదని, లేక యేసులో దైవత్వం లేదని, యేసు కూడా మనలాంటి కేవలం ఒక మనుషులని ఎన్నో విధాలుగా ఒక్కొక్కరులా ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నారు. మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా మనం అలానే అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తును నమ్మే ప్రతి ఒక్కరు కూడా ఒక మాటని చెప్పుకుంటారు. మీరెవరు అంటే క్రైస్తవులం అంటారు. అంటే అర్థం ఏంటి? క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తు నడిచే బాటలో నడిచేవారు. ఎవరైతే క్రీస్తు దేవుడు కాదు అని అంటారో, నాకు తెలిసి వాళ్ళు క్రైస్తవులను పెట్టుకోవడానికి కూడా అర్హత లేనివారు. క్రీస్తు మామూలు మనిషి అని మీరు ఎలా అయితే ఆలోచన చేస్తారో, ఒక మామూలు మనిషి ఒక పాపని పాపములో నుండి రక్షించలేడు. ఒక మామూలు మనిషి యొక్క పాపాలని క్షమించలేడు. మనం చాలా చోట్ల బైబిల్లో చూస్తాం. ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డావు అంటే దేవుడు తప్ప మళ్ళీ ఎవడు కూడా క్షమించలేడు కదా అని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రశ్నలు, జవాబులు, క్వశ్చన్లు వేశారు. ఒక చిన్న విషయాన్ని మనం గమనిద్దామండి. మరొకసారి చూద్దామండి. యోహాను రాసిన సువార్త చాలామందికి తెలిసిన విషయమే. మరొకసారి చూద్దామండి. 1వ అధ్యాయం. యేసు దేవుడు కాదు అనే ప్రతి ఒక్కరు కూడా మరొకసారి చూద్దామండి ఏముందో. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దామండి. ఏమంటున్నాడు ఆయన? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఏమంట? ఆదియందు వాక్యం. ఆది అంటే ఏమిటి? భూమి ఆకాశములు కలుగజేయక మొదలు కూడా ఆయన ఉన్నవాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యంగా ఉన్నాడు. అప్పుడు ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే అదే 14వ వచనంలో అనుకుంటా. ఒకసారి చూద్దామండి. ఆ వాక్యమే శరీరధారై కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించడానికి ఈ లోకానికి వచ్చాడని వాక్యం ఉంటుంది. చూద్దామండి మరొకసారి చూస్తే, ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణంగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు. ఏదైతే వాక్యముగా పిలువబడుతుందో, ఏదైతే మనం పరిశుద్ధ గ్రంథం అంటున్నామో, ఈ వాక్యమే శరీరధారిగా కృపసత్య సంపూర్ణంగా మన మధ్యకి వచ్చారు. ఇంకొక కొన్ని విషయాలు మనం చూస్తే, ఆయన చాలా విషయాలు మనకు నేర్పుతూ లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయము ఏమంటున్నారు చూడండి. 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత
వారి ఎద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించు నందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయవచ్చి ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రజలందరికంట భూమి మీద కులము మతం ఏ భేదము లేదు. సమస్త దేశం మీద ఎలాగైతే సూర్యుడు ప్రకాశిస్తున్నాడో భూమి మీద దేవుని తలనే తలకు పని ప్రతి ఒక్కరికి కూడా రక్షణ కలుగజేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రక్షణ ఎవరిలోకి? ఒక మనిషిలో నుండి వస్తుందా? దేవుడు కాడు అంటే కాకపోడా? మన సొంత ఆలోచన ఎప్పుడు కూడా పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ సహాయం చాలా అవసరం. ఎంత గందరగోళానికి గురి చేస్తున్నానంటే ఇప్పుడే చాలా వ్యతిరేకత ఉంది క్రైస్తవుల పైన. ఇంకింత వ్యతిరేకత పెంచి ఒకరి మీదకు ఒకరిని రెచ్చగొట్టి మీరు ఎలా నమ్ముతారో దేవునికి ఏమి కూడా నష్టం లేదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఒక్కడని నమ్మినా నష్టం లేదు, ముగ్గురని నమ్మినా నష్టం లేదు, 10 మంది అని నష్టం లేదు. నష్టం ఎవరికంటే మనకే. అనేక ఆత్మల్ని గందరగోళానికి గురి చేసి విశ్వాసములో నుండి తొలగిపోవడానికి కారణమై రక్షించబడే ఆత్మ కూడా ఒకవేళ రక్షించబడకపోతే దానికి జవాబు ఖచ్చితంగా నీవే చెప్పాల్సి వస్తుంది, నేనే చెప్పాల్సి వస్తుంది. అందుకని వాక్యం ఏం సెలవిస్తుందో వాక్యం మాత్రమే బోధించండి. మీ సొంత జ్ఞానం బోధించకండి. ముగ్గురు దేవుళ్ళని, యేసు దేవుడు కాదని బైబిల్లో ఒక్క చోట అయినా ఉందా? ముగ్గురు దేవుళ్ళని, చిన్న యెహోవా పెద్ద యెహోవా ఏమన్నా ఉందా? లేదు కదా. ప్రజలందరూ ఎందుకు భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు? ఇన్ని దినాలుగా వాక్యం చెప్పిన మీకే బైబిల్ ఇంత గందరగోళం గురి చేస్తే కొత్తగా ఎవరైనా నమ్మేవారు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేసుకోండి. సొంత పేరు గురించి ఏదో ఆన్లైన్లోనా మీరు మీ పేరును ఫామ్ చేసుకోవాలను, లేక మీకు ఎవరో డబ్బులు ఇవ్వాలను, ఆన్లైన్ ద్వారా డబ్బులు వస్తావను మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకోవద్దండి. ఈ లోకంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు నీవేది విత్తుతావో అదే కోస్తావు పంట. ఇంకొకటి, నీవు కంటి కనపడే ఏ వస్తువుని సంపాదించుకున్నా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అందుకని ప్రార్థన చేసుకోండి, ఆత్మీయతగా వాక్యాన్ని బోధించండి. విశ్వాసాలని గందరగోళానికి గురి చేయొద్దండి. దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్. ఎవరిని కూడా తప్పు పట్టలేదు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ టాపిక్ మీద ఎవరు పడితే వాళ్ళు వీడియోలు పెడతారు, ఎవరు పెడితే వాళ్ళు వీడియోలు పెడతారు. ఇదిగో వాళ్ళ తప్పని వీళ్ళు తప్పని వాళ్ళు, నాయన ఎవరు తప్ప ఎవరు రైట్ అని కాదు. మనకు కావాల్సింది పాపిని పాపములో నుండి ఎలా రక్షించాలి, ఒక మనిషి తప్పు చేయకున్నట్లు క్రీస్తు వైపు ఎలా నడిపించాలి. క్రీస్తు వేసిన పునాది మీదనే మనము ఇల్లు కట్టాలి. కానీ నాకు బలం ఉంది కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి, నాకు జ్ఞానం ఉంది కాబట్టి, నాకు నేర్పిన ఆయన ఏది చెప్పాడు అదే నేర్పుతాను కాబట్టి నా సొంత పునాది మీద నాకు కడతానంటే ఇసుక మీద కట్టిన పునాది లాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికి కూడా నేను విన్నపం చేసేది ఏంటంటే, ఆన్లైన్లో ఇప్పుడు చాలా గందరగోళం నడిచింది. దాన్ని సర్దుమనగడానికి సహాయం చేయండి. అంతేగాని మీరు కొట్టుకొని, మీరు తిట్టుకొని, మీరు మాట్లాడుకొని విశ్వాసుల యొక్క జీవితాంతో ఆడుకోవద్దండి. అందుకని జాగ్రత్త. మీరు ఎలా అని బోధించుకోండి, కానీ మీ సంఘాల్లో మీరే లెక్క చెప్పుతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. కానీ 10 మందిలోకి మీరు వీడియో ఈడుస్తున్నప్పుడు 1కి 10 సార్లు వాక్యాన్ని ఆలోచన చేసుకొని వీడియో వీడుతానండి. మీకు లక్షల మంది ఫాలోవర్స్ ఉండొచ్చు, దాంట్లో ఎంతమంది చెడు మార్గంలో పోతారు,
ఎంతమంది బైబిల్ని తప్పుపడతారు? మనం 10 మంది 10 రకాలుగా మాట్లాడితే ఇప్పుడు కానీ చూస్తే ఎవరిని కూడా తప్పు పట్టనక్కర్లేదు. ఒకరేమో యేసు దేవుడు అంటారు, ఒకరేమో యేసు దేవుడు కాదంటారు, ఒకరేమో ముగ్గురు దేవుళ్ళు అంటారు, ఒకరేమో ముగ్గురు కలిసి ఒకరే అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా ఇంత గందరగోళానికి గురి చేస్తే పాస్టర్లు వీళ్ళే ఒకరికి సంకేతం లేకుండా ఉంటే విశ్వాసాల పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు దృష్టి పెట్టుకోవద్దండి. మీ ముందున్నటువంటి 100 మంది, 1000 మంది, 10,000 మంది వాళ్ళ జీవితాలపైన ఏ ప్రభావం పడుతుందో అది మాత్రమే మీరు గుర్తు చేసుకోండి. వాళ్ళు ఎలా రియాక్షన్ అవుతారు, వాళ్ళు ఎలా తీసుకుంటారో దాన్ని మాత్రమే చూసుకోండి. దయచేసి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మనమందరూ కూడా ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం క్రీస్తుని మాత్రమే పరిచయం చేయాలి, క్రీస్తుని మాత్రమే దేవుడిగా చూపించాలి. చాలామంది అంటారు క్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పుకున్నాడండి, మాకు చూపించండి ఒక్కరి. మరి ఎంత చక్కగా ఉంది కదా, అదే ఎందు వాక్యం ఉన్నాను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాను, ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చాను తల్లి అయిన మరియమ్మ గారి ద్వారా. మరి ఇంకేం కావాలి? గమనించండి, జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా వాక్యానికి ఖచ్చితంగా లోబడి ఉండాలి. మనిషి ప్రతిదీ కూడా ఆలోచన చేసుకొని మాట్లాడాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.